ఓటీఎన్ టీవీకి స్వాగతం. విశాఖ ఎయిర్పోర్ట్ దావోసు పర్యటనలో చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చంద్రబాబు దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు కామెంట్స్. దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కంపెనీలు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశాను అని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా. మా గుంటూరు సైడ్ ఒక సామెత ఉంది, డొంక ఈతకి లంక మేతకి అన్నట్లు ఉంది ఈ దావోస్ పర్యటన. ఒక మంత్రి ఏమో దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు. దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నాడు. పరిశ్రమల మంత్రి 7 నెలలలోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయటపడింది అన్న అంబటి. మా గుంటూరులో మరో సామెత ఉంది. విశాఖపట్నంలో ఈ సామెత ఉందో లేదో తెలియదు, కానీ సింగడు అద్దంకి వెళ్ళి వచ్చాడంట. ఎందుకెళ్ళావంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళి వచ్చాను అంతే అన్నాడట అన్నట్టుగా ఉంది ప్రభుత్వం తీరు. ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత సహజ వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంనే ఐటీ హబ్గా చేయాలని అనుకున్నారు. న్యాచురల్గా విశాఖపట్నంని ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా అభివృద్ధి చెందుతుంది. కానీ అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా వరదలు వస్తే నీట మునగడమే, అభివృద్ధి చెందదన్న అంబటి. గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకి అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినవాడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని చుక్కల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు అని బోల్డెన్ని రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకుడు వెళుతున్నాడు కాబట్టి దావోస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏవో పెట్టుబడులు తీసుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తే సున్నా, దారి ఖర్చులకు కూడా రాలేదు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, డొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంట. అది కూడా చాలా. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది సున్నా, ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లు మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కోతలు అయితే బ్రహ్మాండంగా కోస్తున్నారు, కానీ పనులు మాత్రం జరగనటువంటి పద్ధతుల్లో ఉంది. అదేంటో నాకు అర్థం కాదా. దావోస్ వెళ్ళి కూడా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా. మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు. అదంతానేమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశారంట. అది మాత్రం చూపించరు, అది రహస్యంగా అరిశాడంట. అదేమో రహస్యంగా అరుస్తారు, ఇదేమో బహిరంగంగా చూపిస్తారు. ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు. 7 మాసాలకే వారి బండారం అంతా బయటపడింది. దావోస్ వెళ్ళి అదేదో స్వామి చెప్తారు, మా సైడ్ ఈ సైడ్ ఉందో లేదో తెలియదు. వైజాగ్లో సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాయంట. ఎందుకు వెళ్ళి వచ్చారంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళి వచ్చా అంతే అన్నాడు. ఏం చేయడానికి వెళ్ళావో చెప్పలేదంట. ఆ రకంగా సింగడ అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా ఇవాళ దావోస్ పర్యటన ముగించారు. ప్రజలకు దావోస్ వెళ్ళి ఏమి సాధించారో చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి వచ్చిన తర్వాత పీమందే కైమందే, ఇదిగో 100 కోట్లు తెచ్చాం, 2000 కోట్లు తెచ్చాం, 1,00,000 కోట్లు తెచ్చాం అని చెప్పరే. ఇబ్బంది కదా. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పేద ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ, కళాశాలలు కానీ ధనిక వర్గాలకు ఉపయోగపడతాయి. పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు కానీ, అదేవిధంగా మరి వైద్య కళాశాలలు కానీ, వైద్యాలయాలు కానీ పేదలకు ఉపయోగపడతాయి. పేదలకు ఉపయోగపడకుండా ధనికులకు ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మా ఆరోపణ. థ్యాంక్ యూ.